వాసివార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా విజయనగరం ఉత్సవాలు ప్రారంభించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనల భారీ ర్యాలీ. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు పటిష్టమైన బందోబస్తు. ప్రజలతో స్నేహభావంతో మెలగాలని సూచించిన జిల్లా ఎస్పీ దామోదర్. తొలేల ఉత్సవానికి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్న ఆలయ ఈవో శిరీష. విజయనగరం జిల్లాలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఇవాళ ఘనంగా ప్రారంభమై ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన దింషా నృత్యంలో హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే అదితి గజతరాజు మహిళలతో కలిసి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కళాకారుల పులివేషాలు, సాంప్రదాయ నృత్యాలు భక్తులను అలరించాయి. జానపద కళలతో కనువిందు చేస్తూ కళారూపాలతో మైమర్పించు చేస్తూ విచిత్ర వేషధారాలతో ఆకట్టుకుంటూ విజయనగర ఉత్సవ శోభాయాత్ర శోభాయానంగా జరిగింది. విజయనగర ఉత్సవాల ప్రారంభానికి సంకేతంగా పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ఈరోజు ఉదయం మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కోట వద్ద ప్రముఖుల ఆసీనులై కళారూపాలను తిలకించారు. ఈ ర్యాలీలో స్వాగత సగటం, రోలర్ స్కేటర్స్, పైడితల్లి అమ్మవారి కలశాలు, తప్పిడిగుళ్ళు, దింషా డ్యాన్స్, పులివేషాలు, విచిత్ర వేషాలు, రోలర్ స్కేటర్స్, ఆగమ పండితుల బృందం, విజయనగరం వైభవం, కేరళ వాయిద్యాలు, కర్రసాము, అడుగుల బొమ్మలు, కొమ్మకోయ డ్యాన్స్, బిందెల డ్యాన్స్, గరగల డ్యాన్స్, చెక్క భజన, గంగరెద్దులు, జుముకుల బృందం, కాళీమాత డ్యాన్స్, ఎన్సీసీ కార్డర్స్ మార్చ్, కోలాటం, క్రీడాకారులు, అంగన్వాడీ సిబ్బంది, ఎన్ఆర్ఐ, ఈజీఎస్, ఎన్సీహెచ్, జీ గ్రూప్స్ తదితర బృందాలతో ర్యాలీలో అలరించారు. ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజతరాజు, గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేందుకే ఇటువంటి పండుగలు దోహదం చేస్తాయన్నారు. నేటి తరానికి సాంప్రదాయాలు, కళలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. జానపద కళలను, కళాకారులను ఆదుకునేందుకే ఇటువంటి ప్రదర్శనలు ఎంతో అవసరం అని అన్నారు. పైడితల్లి అమ్మవారు జిల్లా ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదెల శ్రీనివాస్ నాయుడు, మార్కెట్ చైర్మన్ కరోతు బంగారాజు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, జేసీఎస్ సేతుమాధవన్ తదితర ప్రముఖులు, కూటమి పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ పండగ అద్భుతంగా అందరు కూడా పాల్గొని, ప్రజల పండగ ఇది ప్రత్యేకంగా అయితే అందరు కూడా పాల్గొనాలి. అన్ని ఏరియాస్లో, కోట చుట్టూ అన్ని ఏరియాస్లో మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఈరోజు రేపు కూడా కోట కూడా పూర్తిగా ఓపెన్ చేయటం జరుగుతుంది. అయితే ప్రజలందరూ కూడా వచ్చి కోటని కూడా చూడొచ్చు. అదేవిధంగా మనకి ఒక లేజర్ షో అనేది కోట రైట్ సైడ్న మనం రంజిని థియేటర్ ఆపోజిట్గా చేస్తున్నాము. అలాగే మనకి అయోధ్య మైదానంలో మెగా షో అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి స్పోర్ట్స్ విజీ స్టేడియంలో స్పోర్ట్స్ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒక 11 వెన్యూస్లో మనం మ్యూజిక్ కాలేజ్లో మ్యూజిక్ వెన్యూస్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి లయన్స్ క్లబ్లో కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే లేడీస్ క్లబ్లో కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే గురజాడ అప్పారావు స్టేడియంలో కార్యక్రమాలు జరుగుతాయి. అన్ని కార్యక్రమాలు కూడా అందరు అటెండ్ అయ్యి, ముఖ్యంగా భవిష్యత్ అయినటువంటి పిల్లలకి
మన సాంప్రదాయంని అందించాలని మనం కోటలో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి పిల్లలందరూ కూడా అక్కడ ఎగ్జిబిషన్స్ అనేది పెడతా ఉంటారు. అందరు కూడా వచ్చి అన్నీ సందర్శించి ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, ఇది మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పండుగ. ఈ పండుగను మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి నాయకులు, ప్రజలు అందరూ కూడా సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈ ప్రాంతం కోసం కానీ, ఈ సంస్థానం కోసం కానీ మాట్లాడుకుంటే, అలాగే అమ్మవారి కోసం మాట్లాడుకున్నా, ఇది ఎన్నో తరాల నుంచి ఈ ప్రాంతాన్ని పరిరక్షిస్తూ వాళ్ళ పాలన సాగించినటువంటి విషయం కూడా గమనించాలి అందరూ కూడా. అందుకనే ఈ పండగని మనం మన సొంత పండగ భావించి మన ఉత్తరాంధ్ర వాసులు అందరూ కూడా ఇందులో పాల్గొని ఇది ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రతి జిల్లాలో కూడా ఉత్సవాలు పెట్టాలి, ఎంతో మంది కళాకారుల్ని ప్రోత్సహించాలి, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ చేయాలని ఒక ఆలోచన. ఇది కూడా అందరూ గమనించాలి. ఈరోజు మనకి ఎంతోమంది కళాకారులు వచ్చారు. వాళ్ళ ఒక ఉద్దేశం మనందరినీ కూడా అలరించడానికి, ఆనందం పెట్టడానికి. కానీ ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వెస్టర్న్ కల్చర్ని ఎక్కువగా మనం పట్టించుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజలు కూడా ఇది అప్రమత్తంగా ఉండాలి. మన కళాకారులు మనం ప్రోత్సహించాలి, కళలను ప్రోత్సహించాలి. అటువంటి ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ప్రతి జిల్లాలో కూడా ఉత్సవాలు చేస్తున్నాం. ఇదివరకు విశాఖ ఉత్సవం చేశాం. మొన్న దసరా సందర్భంగా విజయవాడలో విజయవాడ ఉత్సవం చేస్తాం. ఈరోజు ఇక్కడ విజయనగరం ఉత్సవం చేస్తున్నాం. ఇది మనకున్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ ఉత్సవాలు చేసి కళాకారులను ప్రోత్సహించి మన కళలు, మన సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పి కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లాలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హోంమంత్రి వంగల్పూడి అనిత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక సాంప్రదాయాలు, కళాకారులు కళారూపాలు, నృత్య ప్రదర్శనలు ముఖ్య అతిథులను, ప్రజాప్రతినిధులను, వీక్షకులను ఆకట్టుకున్నాయి. దింసా నృత్యంలో హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే అదితి గజతరాజు మహిళలతో కలిసి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కళాకారుల పులివేషాలు, సాంప్రదాయ నృత్యాలు భక్తులను అలరించాయి. శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర, విజయనగరం ఉత్సవాలపై చర్చించారు. కోట ప్రాంగణంలో విద్యార్థులు నిర్వహించిన కోలాటంలో హోంమంత్రి, ఎమ్మెల్యే విద్యార్థుల ఆహ్వానంతో పాల్గొని వారిని ప్రోత్సహించారు. శంకర్రావు దీపమ్మా, ఆశ నెక్స్ట్ ఆశ తర్వాత ముందు ఆశ బాబు బ్యాక్ రండి, అమ్మ బ్యాక్ రండి, ఆశ రావాలి ముందు. ఓకే ఎన్సీసీ వాళ్ళందరినీ కూడా మొన్న విజయవాడ ఉత్సవాల్లో కూడా ఈ పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఈ కరస్వామి కొత్తస్వామి చేశారు. ఈ పిల్లలందరూ కూడా
బాబాయ్ టాసా టాసా ఈ పిల్లలందరూ సైడ్ వెళ్ళిపోండి ఆ వేదిక నుండి లేకండి విజయనగర ఉత్సవాలు పైడితల్లమ్మవారి తొలేలు సిరిమానోత్సవం పండుగ సందర్భంగా బందోబస్తు నిమిత్తం వివిధ జిల్లాల నుండి విచ్చేసిన పోలీసు అధికారులు సిబ్బందికి వారు నిర్వహించాల్సిన విధులు భక్తులతో వ్యవహరించవలసిన తీరు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ దిశానిర్దేశం చేశారు. బందోబస్తు భద్రతా విధులు నిర్వహించేందుకు జిల్లా కేంద్రంకు విచ్చేసిన పోలీసు అధికారులు సిబ్బందితో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ పండుగను తిలకించేందుకు వివిధ ప్రాంతాలు రాష్ట్రాల నుండి ప్రజలు భక్తులు జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నందున ఎవరితో గొడవ వద్దన్నారు. భక్తులతోని ప్రజలతోని మాట్లాడే సమయంలో సమీమసను పాటించాలని, ఏదైనా ఇబ్బందులు తలెత్తితే మీకు ఇన్ఛార్జీలుగా వ్యవహరించే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాలన్నారు. సమస్యను సానుకూలంగా సామరస్యపూర్వకంగా పరిష్కరించే విధంగా అధికారులు సిబ్బంది చొరవ చూపాలన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే పండుగ బందోబస్తు విధులన్న తేలిక భావంతో విధుల్లో నిర్లక్ష్యం వద్దన్నారు. ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ లేనటువంటి జిల్లా ఇది. ప్రజలు భక్తులు అందరూ కూడా చాలా సౌమ్యంగా భక్తి పారవశ్యంతో అమ్మవారిని చూడాలన్నటువంటి ఒక్క దీంట్లో వాళ్ళు చేస్తుంటారు తప్ప మనతో గొడవ పెట్టుకోవడానికో లేదంటే ఇంకొక విధంగా వీళ్ళు ప్రవర్తించే అవకాశమే లేదు. చాలా స్మూత్ పబ్లిక్ అంతా కూడా. సో నేను కొన్ని దీంట్లో ఒక 3-4 పాయింట్లు చెప్తాను. అందరూ టైంకి, ఇప్పుడు కొంతమంది బయట జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లోకల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇది మన ఫెస్టివల్, మన అమ్మవారి ఫెస్టివల్, మన జిల్లాకి మన రేంజ్కి ఒక ప్రెస్టీజియస్. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో అమ్మవారి ఫెస్టివల్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, వేరే ఒరిస్సా వాళ్ళు అందరూ కూడా దీన్ని వీక్షిస్తుంటారు లైవ్లో అంతా కూడా. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం స్మూత్గా పబ్లిక్తో కలిసిపోయి వాళ్ళ యొక్క మనోభావాలను గౌరవిస్తూ మనం ఈ బందోబస్తుని చేస్తే చాలా గౌరవంగా ఉంటుంది, మనకుంటుంది. అలాగే పబ్లిక్లో కూడా మన పట్ల ఒక అభిమానం, ప్రేమ, ఆ భక్తి వాళ్ళతో మనకు కూడా వాళ్ళు పంచే అవకాశం ఉంటుంది. వచ్చినటువంటి భక్తులను ఎవరు కూడా, నేను చెప్పాను ముందుగానే, ఎవరు కూడా ఇక్కడ గొడవ పడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనుషులు కాదు. ఇది బయట నుంచి వచ్చినటువంటి ఫోర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ట్రాఫిక్లో కానివ్వండి, వేరే వేరే ప్లేసెస్ లేసే అందరిని కూడా లోకల్ ప్రజలకు అందరూ గైడ్ చేయండి. ఎక్కడ కూడా దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళతో తిట్టడము లేదంటే తొయ్యడము, ఎందుకంటే మీడియా కానీ అంతా ఉంటుంది. ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇక్కడ చూపెట్టాలి మనం. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మనం ఎక్కడెక్కడ మాట్లాడుతుంటాం. దాన్ని ముఖ్యంగా ఈరోజు, ఈ రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల్లో వచ్చే భక్తులు కాబట్టి మనం ప్రేమతో అభిమానంతో భక్తిని మనం గౌరవిస్తూ వాళ్ళు చిన్న చిన్న ఏదైనా ఇష్యూస్ చేసినా కూడా మనం వాళ్ళని సర్ది చెప్పి అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్, హోంగార్డ్ కానీ, ఏఎస్ఐ కానీ, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ వాళ్ళంతా సర్ది చెప్తే వినే ప్రజలే తప్ప మనం గొడవ పడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కానీ. ఇది మీరు బేసిక్గా బయట నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, కొత్తగా ఉన్న డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళు, ఆఫీసర్స్ కూడా బెస్ట్ నోట్ డౌన్. అమ్మా మా అమ్మ చల్లని సిరిలు కురిపించే సిరిలు తల్లివి అమ్మ అంటూ గలం వినిపిస్తూ పైడితెల్లమ్మకు చల్లదనం చేసేందుకు భక్తులు ఘటాలు పట్టుకొని వచ్చి అమ్మవారి మొక్కుబడిని తీర్చుకునేందుకు తరలి వస్తున్నారు. మరో 8 గంటల్లో సిరిమాను సంబరాలకు ముందుగా జరిగే ప్రధాన ఘట్టం తొలేలు ఉత్సవం సమీపిస్తున్న వేళ అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారి 5 గంటల నుంచి భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా భక్తులు తాకిడి పెరగడంతో భక్తులు ఎండ తీవ్రతకు గురి కాకుండా ప్రత్యేక టెంట్లు వేసి క్యూ లైన్ల వద్ద ఉచితంగా మజ్జిగ, త్రాగునీరు సరఫరా చేస్తున్నారు.
విజయనగరం ఉత్సవాలు పైడితల్లమ్మవారి సిరిమాను సంబరాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పెట్ షోకి విశేషమైన స్పందన లభించింది. జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాగ్ షోలో విజయనగరం, పార్తిపురం, మన్యం జిల్లా, విశాఖ జిల్లాల నుంచి సుమారు 250కి పైగా పెట్ పేరెంట్స్ పాల్గొన్నారు. సుమారు 25 రకాల జాతులను ఆకట్టుకున్నాయి. ప్రధానంగా విశాఖ నుంచి వచ్చిన సెర్చింగ్ ఎస్కాట్ డాగ్స్ చేసిన ప్రదర్శన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మహిళలు రక్షణ, నేరాలు కనిపెట్టేందుకు డాగ్స్కు శిక్షణ ఇస్తే డాగ్స్ ఈ మేరకు తమ యజమానిని ఎలా కాపాడుకుంటాయో అనేది ప్రత్యేకమైనటువంటి ప్రదర్శనగా చేశారు. 3 నెలల కిడ్స్ నుంచి 8 ఏళ్ల వయసున్న డాగ్స్ 25 రకాల జాతులు రావడంతో అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలో పాల్గొన్న పెట్ షోలో గ్రూప్స్ వారీగా విభజించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అలానే ఈ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ గత ఏడాది, ఈ ఏడాది అధిక సంఖ్యలో పాల్గొన్నాయి. 25 బ్రీడ్స్ కూడాను ఇక్కడ ఈ షోకి విట్నెస్ చేశాయి. ఈసారి మాత్రం ఈ షో చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. ఎందుకంటే మేము ఈ రింగ్ కూడాను చాలా వైడ్గా చేయడం జరిగింది ఈసారి. ఎందుకంటే మన ప్రేక్షకులకి ముఖ్యంగా మన పెట్ పేరెంట్స్కి, ప్రేక్షకులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉద్దేశంతో అందరూ ఫ్రీగా చూడాలనే ఉద్దేశంతో ఈసారి పెట్ రింగ్ కూడా చాలా వైడన్గా చేయడం జరిగింది. అలాగే మా జాయింట్ డైరెక్టర్ గారు ఇది చాలా ట్రాన్స్పరెంట్గా అయ్యేటట్టు చూస్తున్నారు. అందుకనే మన జడ్జెస్ను కూడాను విశాఖ పెట్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని, అలాగే ఆంధ్రప్రదేశ్ పెట్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని, అలాగే ఒక సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ గారిని ఇక్కడికి పెట్ షోకి మన జడ్జెస్గా తేవడం జరిగింది. పైడితల్లమ్మవారి పండుగ సందర్భంగా మన విజయనగర ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 5వ తారీఖున అయోధ్య మైదానంలో మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదే గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ ద్వారా మనము ఈ పెట్ షో అనేటువంటిది నిర్వహించబడింది. దీనికి సుమారుగా 190 డాగ్స్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అందులో 25 రకాల బ్రీడ్స్ అనేటువంటివి కూడా రిజిస్టర్ చేసుకొని పడ్డాయి. నాట్ ఓన్లీ డాగ్స్, క్యాట్స్, అదేవిధంగా ఎగ్జాటిక్ బర్డ్స్ షో కూడా ఈరోజు పెట్టడం జరిగింది. అంతేకాకుండా డాగ్స్ని మనం కంపానియన్ యానిమల్స్ కింద, అదేవిధంగా సెక్యూరిటీ కూడా మనం వాడుకుంటాం. కాబట్టి ఏ విధంగా అయితే డాగ్స్కి మనకు ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చినట్లయితే అవి మన యొక్క సెక్యూరిటీని, ముఖ్యంగా ఆడపిల్లలు లేకపోతే మన డొమెస్టిక్ వైలెన్స్ని అవి అరికడతాయి. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు డాగ్ ట్రైనర్స్ వైజాగ్ నుంచి కూడా తీసుకొచ్చి ప్రజలందరికీ ముందు వాటికి ఒక డెమో అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తీసుకొచ్చినటువంటి పెట్ డాగ్స్ అన్నిటి కూడా ప్రతి కేటగిరీలోనూ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ న్యాయ నిర్ణేతల కింద ఏ విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా జడ్జిమెంట్ జరగడానికి కోసం వైజాగ్ నుంచి ప్రత్యేకంగా జడ్జీలని తీసుకురావడం సందర్భంగా జరిగింది. కాబట్టి ఈ పెట్ షోకి అశేషమైనటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఈ పెట్ షోని చాలా విజయవంతం జరిగింది. మీ అందరూ విజయనగరం ఉత్సవాల్లో భాగంగా స్థానిక మాన్సస్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పుష్పాలను ఆసక్తిగా తిలకించారు. కూరగాయలతో ఏర్పాటు చేసిన వినాయకునికి ఆకృతి వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన పుష్పాలు, ప్రత్యేక అలంకరణలో పుష్పాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. పుష్ప ప్రదర్శన చూసేందుకు స్థానికులు తరలి వస్తున్నారు. విజయనగరం ఉత్సవాల్లో భాగంగా మహారాజా సంగీత కళాశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమాలకు వేదిక ఇన్ఛార్జీలుగా కవిత, ఎస్ జానకమ్మ, సంగీత కళా ప్రిన్సిపల్ శ్రీమతి మండపాక నాగలక్ష్మి, జీవితకాలం సభ్యులు పిల్ల విజయ్ కుమార్, రామయ్య పంతులు జ్యోతిని వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. 5, 6 తేదీల్లో నిర్వహించే ఈ వేదిక వద్ద 64 బృందాలకు కమిటీ ఎంపిక చేయగా ఆదివారం 34 బృందాలు వారి కళలను ప్రదర్శించారు. వీటిలో నాదస్వరం, గాత్రం, వీణ, ఫ్లూట్, వయోలిన్, మృదంగంతో పాటు కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు ఉన్నాయి. సుమారు 200 మంది కళాకారులు వారి ప్రతిభను చాటారు.
మొత్తంగా మనకి 68 టీంలు అయితే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు అయితే 32 టీంలు సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు చేయడానికి అయితే చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా విపరీతంగా అంటే మనకి సీటింగ్ కెపాసిటీ 300 అనుకున్నప్పటికీ కూడా పబ్లిక్ చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ప్రదర్శనలన్నీ తిలకిస్తున్నారు. ఈ సందర్భంగా రేపు కూడా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతున్నాయి కాబట్టి అందరికీ మరొకసారి విన్నపం ఏంటంటే మీరందరూ కూడా ఇంకా వచ్చి చూసి అందరినీ కళాకారులను అభినందించాల్సిందిగా విన్నపిస్తాం. 5వ తేదీన 6వ తేదీన విజయనగరం ఉత్సవాల సందర్భంగా మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు అంటే సంగీతము నృత్యాల మీద అనేక మంది కళాకారుల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది కళాకారులు ఈ కార్యక్రమాలను ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఊర్లో ఉన్నటువంటి మన విజయనగరంలో ఉన్న కళాకారులు కళాభిమానులు పుర ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అలాగే మీడియా వాళ్ళు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. నమస్కారం. మధ్యాహ్న భోజన పథక కార్మికులకు వేతనాలు పెంచాలని మధ్యాహ్న భోజన పథక యూనియన్ నాయకురాలు శ్రవంతి కోరారు. అమర్ భవన్లో ఈరోజు మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ 4వ మహాసభలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న మిడ్ డే మీల్స్ కార్మికులకు మాత్రం జీతాలు పెరగడం లేదన్నారు. మెనూ ఛార్జీలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేకపోయినా పనులు చేస్తున్నారని చాలీచాలని జీతాలతో రోడ్డు ఉన్న పడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. వారికి న్యాయం చేయాలని కోరారు. ఏం చేస్తున్నారు? గతం వరకు ఏమి లేవు. గత 2 టర్ముల నుంచి ఈ ఎస్ఎంసీ చైర్మన్లు అని చెప్పి కొన్ని స్కూళ్ళు అయితే మరీ దారుణం. ఆ స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో కమిటీ సభ్యులు 15 మందితో కమిటీ సభ్యులు ఎస్ఎంసీ చైర్మన్లు. ఈ ఎస్ఎంసీ చైర్మన్లు కమిటీ సభ్యులు మొత్తంగా చూసుకొని మొత్తం వాళ్ళే చేసుకుంటున్నారు. కొన్ని స్కూల్లో వాళ్ళే ఏజెన్సీ తీసుకున్నారంటే మిగతా వాళ్ళు ఏం చేయాలి అంటే ముందు ఒక 10 సంవత్సరాల నుంచి ఒక 5 సంవత్సరాల నుంచి చేసే వాళ్ళు ఏం చేయాలి అంటే ముందుగుంట మదుపు పెట్టి అన్నీ చేస్తే ఈ ఎస్ఎంసీ కమిటీలు కూడా విపరీతమైన ఒత్తిడికి గురి చేసి ఈ ఎస్ఎంసీ కమిటీలు ఓన్లీ స్కూల్ డెవలప్మెంట్ వరకు మాత్రమే చేయాలి. స్కూల్ డెవలప్మెంట్ అనేది ఒక్కటి కూడా జరగట్లేదు. అంటే స్కూల్లో టీచర్ ఏం చెప్తున్నారు, పాఠాలు ఏం చెప్తున్నారు, పిల్లలు ఎంతవరకు వచ్చింది ఏమీ లేదు. అంటే తిన్నారా లేదా, ప్రభుత్వము పిల్లలు డ్రాప్ అవుట్లు లేకుండా ఉండడానికి, అదేవిధంగా పిల్లలు పౌష్టికాహారం లోపాలు లేకుండా ప్రతిరోజు స్కూల్కి అటెండ్ అవ్వాలని చెప్పి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఖచ్చితంగా ప్రభుత్వం పెట్టిన పథకాన్ని మనం అందరం ఆహ్వానించాం. అందుకే కష్టపడి తల్లుల కన్నా ఎక్కువగా చూసుకొని చాలా శుభ్రం చేసి ఈరోజు మనం మధ్యాహ్న భోజనాన్ని చక్కగా నడుపుతాం. కానీ అనేకమైన ఒత్తిళ్ళు, ఒక పక్క టీచర్లు వస్తారు, ఒక పక్క అధికారులు వస్తారు. వచ్చిన అధికారి కానీ టీచర్లు కానీ ఎవ్వరూ కూడా మీ బిల్లులు పడ్డాయా, మీకు ఎంత జీతం వస్తుంది, మీకు ఎంత కష్టం అవుతుంది, ఎవ్వరూ అడిగేది లేదు. ఈరోజు పార్తీపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులు ఆరోగ్య పరిస్థితి అడిగి ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవికుమార్ మాట్లాడుతూ కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలిక పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. సుమారుగా 85 మంది విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారంటే దీనికి నిర్లక్ష్యం ఎవరని ప్రశ్నించారు. ఇప్పటికే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషమించడంలో ఈరోజు ఉదయం సుమారుగా 20 మంది విద్యార్థులు కేజీహెచ్కి తరలించారు. విద్యార్థులు ఏ ఆరోగ్యంతో బాధపడుతున్నారని ఇంతవరకు హాస్పిటల్ యాజమాన్యంకి తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. తమ పిల్లల కేజీహెచ్కి ఎందుకు తరలిస్తున్నారో తమకే తెలియదు అంటున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ ఇంతవరకు విద్యార్థుల స్థితిగతులు ఎలా ఉన్నాయో హెచ్ఎం వార్డెన్ ఇంతవరకు కనబడే పరిస్థితి లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేయడం తమకు చాలా బాధ కలిగిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నప్పటికీ గిరిజన శాఖ మంత్రి మొదటి సంతకానికి దిక్కే లేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు చూస్తూ ఉంటే గిరిజన విద్యార్థులందరినీ కూడా అంబులెన్స్లో కేజీహెచ్కి తరలిస్తూ ఉన్నారు. ఈరోజు విద్యార్థుల ప్రాణాలతో ఈ యొక్క ప్రభుత్వం చెలగాట మాడుతూ ఉంది. కనీసం ఏమాత్రం కూడా మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు గిరిజన విద్యార్థులు మరణాలు చెందుతూ ఉంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే కానీ ఇక్కడ మినిస్టర్ కానీ ఇంతవరకు వచ్చి స్పందించే పరిస్థితి ఎక్కడా లేదు. ఇక్కడ వచ్చి పరామర్శించే పరిస్థితి కూడా ఎక్కడా పరిస్థితి లేదు. ఈరోజు మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మీరు ఎక్కడో ఫామ్ హౌస్లో బాగా హ్యాపీగా ఉంటే ఈరోజు గిరిజన విద్యార్థులు హాస్పిటల్కి తరలిస్తూ ఉంటే ఇంతవరకు ఎందుకు స్పందించలేదు మేము ఏఎస్ఎఫ్కి అడుగుతూ ఉన్నాం. అయినా సరే ఈరోజు విద్యార్థులకు ఏం జరిగింది, అసలు ఏమైంది అనేది విద్యార్థుల తల్లిదండ్రులకి అక్కడ ఉన్న హెచ్ఎం కానీ అక్కడ ఉన్న వార్డెన్ కానీ కనీసం స్పందించకపోవడం, ఇంతవరకు కనీసం వార్డెన్ ఎవరో హెచ్ఎం ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు అంటే దాన్ని ఏ కారణంగా మనం చూసుకోవాలో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏదైతే గిరిజన విద్యార్థులు అందరూ కూడా ఇప్పుడు కేజీహెచ్కి తరలిస్తూ ఉన్నారు, దీనికి మెరుగైన వైద్యం ప్రభుత్వం ఖచ్చితంగా అందించాలి. గిరిజన విద్యార్థులు ఖచ్చితంగా కాపాడాలి. లేని ఏళ్ల భవిష్యత్తులో ఉధృతమైన పోరాటాలకు ఏఎస్ఎఫ్ నాంది పలుకుతుందని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఏఎన్ఎంస్ లేరు కానీ అన్ని స్కూల్స్కి కూడా సచివాలయం ఏఎన్ఎంస్ మన సిహెచ్లో ఉన్న ట్రైనింగ్ అయిన ఏఎన్ఎంస్ అందరినీ కూడా మ్యాప్ చేస్తామండి. వాళ్ళే ప్రతిరోజుని వచ్చి పిల్లలకి హెల్త్ విషయంలో వాళ్ళే చూసుకుంటున్నాం. రీఓపెనింగ్ అయ్యేసరికి మేము అందరు ఏఎన్ఎంస్ని కూడా అన్ని స్కూల్స్కి ట్యాగ్ చేస్తామండి. డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ గారు పిఓ గారు కలిపి ఏ స్కూల్కి ఏఎన్ఎం వెళ్ళాలని కూడా ఒక ప్రొసీడింగ్ తయారు చేస్తాము. వాళ్ళకి ప్రొసీడింగ్ కూడా ఏఎన్ఎంస్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ హాస్టల్స్కి వచ్చి ఏదైనా సరే లక్ష్మీవారం నాడు వారానికి కంపల్సరీగా 2 సార్లు వస్తారు. అలాగనే కదా మధ్యలో ఏదైనా పిల్లలకు బాగోకపోయినా వెంటనే రెస్పాండ్ అవుతారు, వస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు. అక్కడికనే ఏమైతే సిహెచ్సీల దగ్గరలో ఉన్న పిహెచ్సీలు తీసుకెళ్తారు. అక్కడి నుంచి సిహెచ్సీ అప్పటికి ఇంకా మంచిది ఇక్కడి వరకు తీసుకొస్తారు. ఇక్కడి నుంచి బెటర్ ట్రీట్మెంట్ అదైతే మటుకు జరుగుతుందండి. అందు గురించి దేవుడి దయ వల్ల ఇప్పుడు డెత్లు అనేది ఏ స్కూల్లో కూడా రీఓపెనింగ్ అయిన తర్వాత ఏ స్కూల్లో కూడా జరగలేదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా అందరూ కూడా స్కూల్ స్టాఫ్ అవుతున్నారు, ఏఎన్ఎంస్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా మటుకు ఫాలో చేస్తున్నాం. అందువల్ల డెత్లు అనేది పాఠశాలలో అయితే మటుకు జరగలేదు. ఈ ఇష్యూ అంతా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది బయటకు వచ్చింది. అదే స్కూల్లో ఉంటుండగా అయితే ఇంతవరకు రాకపోనేమో అనేసి మేము అనుకుంటున్నాం. అయితే దేనివల్ల అనేది మనకి ఈ రిపోర్ట్ వస్తే కానీ మనకి దేనివల్ల వచ్చింది అనేది కూడా మనం కూడా ఐడెంటిఫై చేయగలం. విజయనగరం ఉత్సవాలకు నేడు అంగరంగ వైభవంగా శ్రీకారం చుట్టారు. 2 రోజులు జరిగే ఈ ఉత్సవాలతో పాటు పైడితల్లమ్మ సిరిమాను సంబరాలు సాంప్రదాయబద్ధంగా శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తుంది. అమ్మవారి కోవెల వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడమే కాకుండా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మంగళవారం నాడు జరిగే సిరిమాను ఉత్సవంకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగానే పోలీసు అధికారులు 4 అంచెల భద్రతా చర్యలను చేపట్టారు. అదేవిధంగా సిరిమాను తిరిగే 3 లాంతర్ల నుంచి కోట వరకు రోడ్డుకి ఇరువైపులా భారీ ఐరన్ బార్కెట్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసు అధికారుల సూచన మేరకు ఆర్ఎన్బి అధికారులు ఎక్కడికక్కడ బార్కెట్స్ను వేస్తున్నారు. అదేవిధంగా కోట జంక్షన్ను ఆనుకొని ఉన్న గురుజాడ అప్పారావు రోడ్, దాసన్పేట రైతు బజార్ రోడ్డు ప్రాంతంలో బార్కెట్స్ను 3 అంచెలుగా భద్రతా చర్యలు చేపట్టారు. సిరిమాను తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవం సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవాలయ శాఖ ఆధ్వర్యంలో ఆలయానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామని శిరీష తెలిపారు. ఈ రోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. మొత్తం 35 లక్షల నిధులు పండగ చేయడానికి దేవస్థానం నుంచి మంజూరయ్యాయని చెప్పారు. ఇప్పటికే ఆయా విభాగాలకు నగదును సర్దుబాటు చేసి పనులు చేస్తున్నామన్నారు. భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు కూడా సహకరించాలని చెప్పారు. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవాలకి సంబంధించి రేపు తొలేళ్ల ఉత్సవం నిర్వహించబడుతుంది. 7వ తేదీన సిరిమానోత్సవం ఉంటుంది. ఈరోజు రాత్రి అనగా 5వ తేదీ రాత్రి 10 గంటల నుంచి మొదలుకొని అమ్మవారికి అభిషేకం నిర్వహించి అలంకరణ అది చేయడం జరుగుతుంది. రేపు ఉదయం 5 గంటల నుంచి మొదలుకొని ఈ ఉత్సవాలు తొలేళ్ళ సందర్భంగా దర్శనాలు ఉంటాయి. అప్పటి నుంచి బ్రేక్ లేకుండా నైట్ అంతా కూడా కంటిన్యూస్గా దర్శనాలు ఉంటాయి. 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా దర్శనాలు ఉంటాయి. తదుపరి దర్శనాలు నిలిపివేసి సిరిమాను
ఉత్సవానికి రెడీ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సిరిమానోత్సవం 3 రౌండ్లు ఊరేగింపు కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం 5:30-6 గంటల నుంచి తిరిగి దర్శనాలు 7వ తేదీన ప్రారంభించబడతాయి. అప్పటి నుంచి మొదలుకొని క్యూ లైన్లో ఉన్న లాస్ట్ భక్తులకి దర్శనం అయ్యేంత వరకు కూడా నైటు ఆలయం దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే భక్తులకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఆలయం తరపున చేయడం జరుగుతుంది. ఈ క్యూ లైన్స్, పెండాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈ క్యూ లైన్స్లో ఉన్న భక్తులకి విఐపీస్ వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా వారికి సజావుగా అమ్మవారికి దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళిపోయే విధంగా కూడా అక్కడ ర్యాంప్స్ అవి ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి క్యూ లైన్లో ఉన్న భక్తులందరికీ కూడా వాటర్ డిస్ట్రిబ్యూషను మరియు మజ్జిగ, బిస్కెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా ఈ సంవత్సరం దేవాదాయ శాఖ నుంచి అమ్మవారి ఉత్సవాలకి 35 లక్షలు అడ్వాన్స్గా ఇప్పుడు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ టోటల్గా ఈ ఫెస్టివల్కి సంబంధించి సుమారు ఒక 50 లక్షల వరకు కూడా భక్తులకు వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి ఖర్చు చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి ఫెస్టివల్ లేదు, అదే నేను అంటుంది. ఇప్పుడు ఇది స్టేట్ ఫెస్టివల్ కాబట్టి 35 lakhs ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేశారు. అది అడ్వాన్స్గా రిలీజ్ చేశారు. ఫెస్టివల్ అనంతరం మేము ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్ ఏమేమైంది అనేది డీటెయిల్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. విజయనగరం పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ఈ నెల 7వ తేదీన సిరిమానోత్సవం నిర్వహించనున్న సిరిమానోత్సవంను విజయనగరం జిల్లా డీసీసీబీ కార్యాలయం వద్ద నుండి తిలకించేందుకు ఏర్పాట్లు చేయవాలని పిఏసిఎస్ అధ్యక్షులు చేసిన విజ్ఞప్తి మేరకు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున తెలిపారు. పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాన్ని డీసీసీబీ కార్యాలయం వద్ద నుండి డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జునతో పాటు డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, ఉమ్మడి విజయనగరం జిల్లాలో గల పిఏసిఎస్ అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు తిలకించనున్నట్లు తెలిపారు. డీసీసీబీ కార్యాలయం చేస్తున్న ఏర్పాట్లను చైర్మన్ కిమిడి నాగార్జున పరిశీలించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పిఏసిఎస్ అధ్యక్షులందరికీ కూడా నా నమస్కారాలు. మీరు ఈసారి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం డీసీసీబీ బ్యాంక్లోంచి చూద్దామని చెప్పి అందరూ కూడా కోరడం జరిగింది. మరి మీ కోరిక మేరకు బ్యాంకులో అన్ని రకమైన ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరిగింది. మీరంతా కూడా ఆ రోజున 2 గంటలు దాటిన తర్వాత వస్తే ట్రాఫిక్ కానీ రద్దీ కానీ ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి మీరందరూ కూడా 12 గంటలకల్లా ఇక్కడికి చేరుకోమని చెప్పి కోరుతా ఉన్నాము. లంచ్ కానివ్వండి, మిగిలిన సదుపాయాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి పండుగకు భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్తుకు అంతరాయం లేకుండా సప్లై ఇస్తున్నామని ఏపీ-ఈపీ-డీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన వాజన్ న్యూస్తో మాట్లాడారు. చాలా దూర ప్రాంతాల నుంచి బంధువులు విజయనగరం ఉత్సవాలకు, పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు విజయనగరం పట్టణం రావడం జరుగుతుందన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సప్లై ఇస్తున్నామని స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగదారులు కూడా సిబ్బందికి సహకరించాలన్నారు. సిరిమాను తిరిగే సమయంలో మూడ్లాంతర్ నుంచి కోట వరకు ఉండే ప్రాంతంలో పవర్ సప్లై ఆపడం జరుగుతుందని అన్నారు. వరుడ్లో కాపీ చేసుకుని ప్రింట్ ఇచ్చి మనం పిక్చర్లో అక్కడ ఎక్కువ ఇదైపోయి అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. గంట్యాడ నుంచి మరి ఇప్పుడు మనోళ్ళు ఇచ్చిన తర్వాత కంటిన్యూగా వీధంతా చూసి మనండి లైన్ ఇచ్చేస్తే మళ్ళీ అది ఇండివిజువల్గా ఈ విద్యుత్ శాఖ మేము చేసే పనులు ఏంటంటే ఆ యొక్క ఎవరైతే ఇక్కడికి ప్రజలకు ఇక్కడ విజయనగరం ప్రాంతంలో ఉన్నటువంటి మా యొక్క పిల్గ్రిమ్స్ భక్తులు ఉంటారో భక్తులతో పాటు మిగతా వాళ్ళు కూడాను ఉత్తరాంధ్రకి సంబంధించిన వాళ్ళు కానీ మిగతా ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఈ యొక్క విజయనగరంలో వస్తారు. కాబట్టి ఆ యొక్క సిరిమానోత్సవం చూడటానికి దానికి సంబంధించిన విద్యుత్ సరఫరాలో ఎక్కడా కూడా లోపం లేకుండా విద్యుత్ సరఫరాని మనం నిరంతరాయంగా ఉంచే విధంగా తగు చర్యలు అయితే తీసుకున్నాం. మనకి ఎప్పుడైతే ఈ యొక్క డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయో మనకి తొలేళ్ళు, అదేవిధంగా సిరిమానోత్సవం డేట్ కన్ఫర్మ్ అవడం, అదేవిధంగా విజయనగరం ఉత్సవాలు కూడా దాంతోపాటు మన ఏదైతే జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడ గౌరవ మంత్రి గారు కానీ మిగతా గౌరవ శాసనసభ్యులు కానీ ఏదైతే ఆ యొక్క డేట్స్ని మనకి డిసైడ్ చేసి తెలియజేస్తున్నారో ప్రజలకి ఆ 5, 6, 7 తారీఖుల్లో
పూర్తిగా ఎక్కడా కూడా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి మనం నెల రోజుల నుంచి కూడా ఈ యొక్క విద్యుత్ లైన్లు మరమ్మతులు చేయటం, ఆ యొక్క సబ్స్టేషన్స్, ట్రాన్స్ఫార్మర్స్ అన్నిటిని కూడా మరమ్మతు చేసుకుంటూనే వస్తున్నాం. అయితే మనకి ఇప్పుడుకున్న క్లైమాటిక్ కండిషన్స్ ప్రకారంగా చూస్తే కొంచెం వీధులు గాలులు ఎక్కువగా రావడం, వర్షాలు, తర్వాత ఉరుములతో కూడినటువంటి వర్షాలు రావడం వల్ల కొంత ఈ 2-3 రోజుల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడిన వాస్తవమే. అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా దాన్ని కూడా అధిగమించేలాగా స్పెషల్గా గ్యాంగ్స్ని పెట్టుకుని, స్పెషల్ గ్యాంగ్స్ మేము ఒక సెక్షన్కి 2 గ్యాంగ్స్ చొప్పున ఉంచి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫార్మర్స్ కానీ పోల్స్ కానీ ఆ సెక్షన్లో అందుబాటులో ఉంచడం. తర్వాత ఏదైతే ఎడిషనల్ లైటింగ్ పెడతారో ఎడిషనల్ లైటింగ్ పెట్టినప్పుడు లోడ్ పెరుగుతుంది కాబట్టి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా విజయనగరం ఉత్సవాలు ప్రారంభించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనల భారీ ర్యాలీ. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు పటిష్టమైన బందోబస్తు. ప్రజలతో స్నేహ భావంతో మెలగాలని సూచించిన జిల్లా ఎస్పీ దామోదర్. తొలేల ఉత్సవానికి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్న ఆలయ ఈవో శిరీష. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.